నమస్తే. ఏసీపీ విష్ణుమూర్తి. సో, అది చాలామందికి డిపార్ట్మెంట్‌లో తెలిసినటువంటి పేరు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక వెలుగు వెలిగినటువంటి ఒక వ్యక్తి అదే విష్ణుమూర్తి. సో, ఎన్నో సస్పెన్స్‌లు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలతోటి ఆయనే ఇప్పుడు ప్రెజెంట్ ఆయనే సస్పెండెడ్ ఏసీపీగా ఆయన ఉండడం జరిగింది. సో, ఆయన గతంలో నిజామాబాద్ ఏసీపీగా పనిచేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలోనే సస్పెండ్ గురి కావడం జరిగింది. అది మొదటిసారి సస్పెండ్ ఏం కాదు. సో, సస్పెండ్ ఆయనకు కొత్త ఏం కాదు. చాలా సందర్భాల్లో ఆయన సస్పెండ్ కావడం జరిగింది. సో, అనేక రకాలైనటువంటి నిందలు సైతం కూడా ఆయన మీద పడడం జరిగింది. సో, మొత్తానికి ఆ వ్యక్తి విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి రాత్రి 10:30, 11 గంటల ఆ ప్రాంతంలోనే ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. ఆయన చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్ తోటి. సో, చాలా ఫిట్ గా ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ లో అంత వెలుగు వెలిగినప్పటికీ కూడా ఆయనకు హార్ట్ స్ట్రోక్ తో ఆయన మృతి చెందడం జరిగింది. సో, ఒక పక్కన ఆయనకు మెట్లు దిగుతా ఉంటే కొంత హార్ట్ లో నొప్పిగా ఉంది అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులతోటి చెప్పడం, దాని తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేసేలోగానే హాస్పిటల్కి వెళ్లే లోపట్నే ఆయన చనిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. సో, ఆయన సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని చూడడానికి చాలా మంది కూడా రావడం జరుగుతూ ఉన్నది. సో, ఆయన గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, సో, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి దళితులకు సంబంధించి, అంటే ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐలు, ఏసీపీల వరకు కూడా అందరినీ కూడా ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఒక బుద్ధిస్ట్ గా ఒక పేరున్నటువంటి వ్యక్తి. అలాగే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో లా అండ్ ఆర్డర్ ని ఏ విధంగా కాపాడాలన్నటువంటి దానిపైనే ప్రత్యేకంగా ఆయన ఫోకస్ కనపరిచేది అన్నటువంటిది ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు. సో, గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ విధంగా ఉంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో అక్కడి నుంచి ఏసీబీగా సస్పెండ్ అయిన కానించి 1991 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆ బ్యాచ్ కి సంబంధించినటువంటి వ్యక్తి విష్ణుమూర్తి. సో, నిజామాబాద్ ఏసీపీగా పనిచేస్తున్నప్పుడు ఆయన చివరిసారిగా ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. సో, ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా ఆయనకు పదవి కాలం కూడా ఉన్నది. ఇంకా పదవి విరమణ కూడా కాలేదు. ఇంకా పదవి విరమణ కాకముందుకే ఇంకా 2.5 సంవత్సరాలు ఉండగానే ఆయన హార్ట్ అటాక్ తోటి కూడా చనిపోవడం జరిగింది. సో, కొన్ని విషయాలకు వచ్చిన తర్వాత ఆయన అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, పుష్ప 2 సినిమా, అది సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి తొక్కిసలాట తర్వాత జరిగినటువంటి కొన్ని సంబంధించినటువంటి సంఘటనలని బేరోజు చేసుకో ఏం చెప్పదలుచుకున్నారు ఆయన యొక్క మరణం కానీ, ఆయనతో ఉన్నటువంటి సంబంధం కానీ, సో, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయన చేసినటువంటి సేవల పట్ల మీకున్నటువంటి ఎట్లాంటి అనుభవం ఉందో? విష్ణుమూర్తి సార్ గారు ఒక స్పెషల్ ఆఫీసర్. అంటే కేవలము మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఒక స్పెషల్గా పోలీసు ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. ఆయనకు 2 కోణాల్లో మనం చూడవచ్చు. ఒకటి, తన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో ఒక ఆత్మగౌరవంతో ఏదో ఒక చిన్న సంఘటనల ద్వారా ఆయనను సస్పెండ్ చేసిన క్రమంలో సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఆయన ఎవరితోటి కూడా లాలోచి పడకుండా తనంతలు తాను బతికేటువంటి ఒక విధానమైనటువంటి వ్యక్తి. అదొక కోణం. రెండవ కోణం ఏంటంటే, ఈ దేశంలోనే, ఈ భారతదేశంలోనే ఒక డిపార్ట్మెంట్లో ఉంటూ బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా బడుగు బలహీన హక్కుల గురించి ఎస్సీ ఎస్టీ సంఘాన్ని పెట్టి ఆయన ఒక మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తి. మీరు చూశారో లేదో, గత 4-5 సంవత్సరాల క్రితం ఏకంగా 500 పైబడి ఒక పోలీసు వాళ్ళతోటి కలిసి బుద్ధ వందనం చేయించాడు. అంటే ఆయన యొక్క మార్గం కూడా మనం ఒక గొప్ప మార్గము, సమాజం వరకు వెళ్ళాలి, మనం ఎవరు కూడా భయపడకూడదు, మనం ధైర్యంగా ఉండాలనేటువంటి శక్తి ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ ఆఫీసర్ కూడా ఈ పని చేయలేకపోతుంది. ఆయన డ్రెస్ చేసుకొని నిజంగా కొన్ని కార్యక్రమాలకు అటెండ్ కాకూడదు, కానీ ఆయన సామాజిక అంశాల గురించి, సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలపైన కూడా, ఆ డ్రెస్ కోడ్ పైన కూడా పార్టిసిపేట్ చేసిన అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు చెప్పినట్టే అల్లు అర్జున్ విషయం లోపల అక్కడ ఒక అన్నెసెసరీ థింగ్ల పైన కూడా ఆయన మాట్లాడి చాలామందికి ఈ మధ్య దేశం మొత్తంలో చూసినటువంటి విషయం. ఆయన మొన్న రీసెంట్లీ కూడా తన యొక్క ఏదైతే తన బౌద్ధ మార్గాన్ని ఎన్నుకున్నాడో దాన్ని చాలా బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి. మొన్న పెత్తరమాస అంటే పెద్దలకు ఇచ్చే రోజు కూడా నేను గమనించాను, వాళ్ళ అమ్మగారికి వాళ్ళ ఫ్యామిలీని కూడా బౌద్ధ మార్గంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే మాకున్నటువంటి సంబంధం విష్ణుమూర్తి గారు మేము ఏదైతే సమతా సైనికులు ఉందో మాతోటి కూడా ఆయన సలహాలు సూచనలు ఇచ్చేవారు. మీ పిల్లలు, మనం వచ్చే జనరేషన్ వచ్చేటువంటి ఆరోగ్యంగా తయారు కావాలంటే ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు చేయాలని స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి. మాకు కూడా సలహాదారుగా ఉండేవాడు. మేము కూడా ఆయన సలహాలు తీసుకునేటువంటి వాళ్ళం. ప్రతి చోట కూడా ధైర్యం చెప్పేవాడు. సరే, తను
ఉన్నటువంటి యొక్క పరిస్థితిని బట్టి కేవలం ఒక మాట సపోర్ట్ అనేది గట్టిగా మాకు దొరికేది. ఎప్పుడు కూడా ఎంత బాధతో ఉన్నా కానీ లోపల ఏలుందో తెలియదు, కానీ బయటికి మాత్రం ఒక గంభీరమైనటువంటి వ్యక్తి, ఒక 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 ఏదో నట సార్వభౌముడిలాగా కనిపించేటువంటి వ్యక్తి. వాస్తవానికి ఆయన ఆ కళ కూడా, ఆ యొక్క గంభీరత అసలు నేను మొన్న ఒక 1 month బిఫోర్ కూడా కలిసినప్పుడు కూడా అది కల్పించినటువంటి వ్యక్తి. నేను ఒక విషయం, సామాజికంగా ఈ యొక్క సమాజం లోపల ఒక పోలీస్ హోదాలా ఉండి అందరికీ సేవ చేయాలి అని, తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి నోరిప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి విష్ణుమూర్తి గారు అని నేను తెలియజేస్తున్నాను.